ఆగమేఘాల మీద స్పందించకుండా ఉండాల్సిందా? పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేసే విషయంలో వైసీపీ తొందరపడిందా? ఏ సీటు ఖాళీ అయినా పెద్దల సభలో విపక్ష కూటమికే కలిసొచ్చేలా ఉందా? అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఫ్యాన్ పార్టీ శాసన మండలిలో బలాన్ని కాపాడుకుంటుందా? వైసీపీ తొందరపడిందా? అనర్హత రివర్స్ అయిందా? మండలిలో రాజకీయ కుండలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ శాసన మండలిలో బలం ఉందన్న ధీమాతో ఉంది. ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితమై అసెంబ్లీలో ప్రత్యక్ష హోదా కూడా కోల్పోయింది వైసీపీ. దీంతో గొంతు వినిపించాలన్నా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నా పెద్ద సభలను వేదిక చేసుకోవాలని ఇప్పటికే ఫిక్స్ అయింది. అయితే ఎన్నికలకు ముందే తొందరపడి కొందరిపై అనర్హత వేటు వేశామని ఆ పార్టీ శ్రేణుల్లోనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు టీడీపీ కూటమికి మద్దతు పలికారని ఎమ్మెల్సీలపై ఆగమేఘాల మీద చర్యలు దిగింది అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ. అనర్హత వేటు వేస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు ఇప్పించింది. ఇప్పుడు అదే ఆ పార్టీకి కొంత మైనస్ అయ్యేలా ఉంది. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు అంతా మన మంచికే అనుకుంటుందట అధికారంలోకి వచ్చిన విపక్ష కూటమి. ఎందుకంటే అనుకోకుండా వచ్చిన ఖాళీలన్నీ టీడీపీ ఖాతాలోకే చేరిపోతున్నాయి. మొత్తం 5 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు. అందులో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు 2 ఉన్నారు. వారి ఎన్నికకు షెడ్యూల్ జారీ చేసింది ఎన్నికల సంఘం. కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్య, అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్ ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ఎమ్మెల్సీలుగా గెలిచారు. వీరు టీడీపీలో చేరడంతో ఫలితాల దాకా చూడకుండా ముందే అనర్హత వేటు వేశారు. దీంతో ఇప్పుడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలాబలాలను చూస్తే వైసీపీకి ఎమ్మెల్సీకి పోటీ చేసే ఛాన్స్ కూడా లేదు. అంటే ఆ 2 స్థానాలు ఏకగ్రీవం కాబోతున్నాయి. అనర్హత వేటు వేయకుండా ఉండుంటే ఆ 2 ఎమ్మెల్సీలు పెద్దల సభలో సాంకేతికంగా వైసీపీ సభ్యులుగా ఉండేవారు. పార్టీని ధిక్కరించారనే అసహనంతోనో లేదా అధికార దండం చేతిలో ఉందనో వైసీపీ తొందరపడి ఆ అవకాశాన్ని కోల్పోయింది. శాసనసభలో సంఖ్యాబలం లేకపోయినా శాసన మండలిలో వైసీపీకి గట్టి బలం ఉంది. మండలిలోని 58 మందిలో 30 మంది వైసీపీ ఎమ్మెల్సీలో ఉన్నారు. టీడీపీకి 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 4 ఇండిపెండెంట్లు. పీడీఎఫ్ నుంచి 2 మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 8 మంది నామినేటెడ్ ఎమ్మెల్సీలు. అనర్హత వేటు వేసిన 4 స్థానాలు కూడా కలిపితే మండలిలో ప్రస్తుతం మొత్తం 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలను టీడీపీ గెలుచుకోవడం లాంఛనప్రాయమే కాబోతోంది. ఫలితాలు తర్వాత చూసుకుందామనుకుని ఉంటే కథ మరోలా ఉండేదేమో. ప్రోటోకాల్ పదవి నుంచి వెంటనే దించేయాలని అనర్హత వేటు వేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్, టీడీపీకి మద్దతిచ్చిన రామచంద్రయ్య, జంగా కృష్ణమూర్తి, ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. వైసీపీ నేతల ఫిర్యాదులతో విచారణ జరిపి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హత విషయంలో కాస్త ఆలోచించి ఉంటే శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీకి ఛాన్స్ ఉండేది అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అనర్హత వేటు వేసిన మండలిలో వైసీపీకే బలముందని, ఆ సంఖ్యాబలాన్ని కాపాడుకోగలిగితేనే రాజకీయంగా పార్టీ ఉనికిని చాటుకునే అవకాశం ఉంటుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.